హాయ్ అండి. నేను మేమా చలపతి మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను చూడండి. మనము సింక్లో కడుగుతూ ఉంటాము. నీట్గా కడిగేసినా కూడా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ స్మెల్ రాకోకుండా చూడండి, నైట్లో పాత్రలన్నీ కడిగిన తర్వాత మనము సింక్ అంతా క్లీన్ చేసేసి దాంట్లో కొద్దిగా జాలరీలోకి వచ్చేసి బేకింగ్ సోడా వేసేసేయండి. తర్వాత వచ్చి స్మెల్ వస్తూ ఉంటుంది కదా, లేదంటే ఏదైనా పురుగులు వస్తూ ఉంటాయి, బద్దింకులు వస్తూ ఉంటాయి ఆ జాలరీలో వెళ్ళి. అట్లా రాకూడదంటే మనము ఒక న్యూస్ పేపర్ తీసేసుకొని ఒక ప్లేట్లోకి న్యూస్ పేపర్ వేసేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని న్యూస్ పేపర్ అంతా నానపెట్టుకొనేసేయాలి చూడండి. ఇట్లా నానేస్తే ఇదంతా నానిన తర్వాత రోజు మనం ఇట్లా చేసినామంటే బయట నుంచి పైపుల్లో స్మెల్ వస్తుంటుంది కదా, చిన్న చిన్న పురుగులు వస్తుంటాయి, అవంతా ఏం రాకోకుండా మనము ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఇట్లా న్యూస్ పేపర్ నానిపిన తర్వాత దీన్ని అయితే అంతా చూడండి, నీళ్ళు అయితే అంత బాగా పిండేసేయాల. ఇవి నీళ్లు పిండేస్తే బేకింగ్ సోడా వేసింటాం కదా, లోపల ఏమైనా మనం ఆయిల్ అట్లంతా కడిగింటే అంత గడ్డి కట్టింటే కానీ అదంతా కరిగిపోతుంది. రోజు అట్లా చేసినాం అనుకోండి, నీట్గా అనేది మనకి ఇది సింక్ బాగా పనిచేస్తుంది. ఇట్లా వేసేసి ఈ జ్యువెలరీలోకి ఇట్లా పెట్టేసేయండి. స్మెల్ రాకోకుండా, బద్దింకులు పురుగులు ఏమీ రాకోకుండా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసేయండి. చూడండి, చూసారు కదా, మనం నీళ్ళు పోసినా కూడా అవేమి ఉండు అట్లేను బ్లాక్ కావు, పోతాయి. ఈ పేపర్ పోయినా కూడా కరిగిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అక్కడేమి మనకేమి ఇది ఇబ్బందిగా ఉండదు. ఇదంతా ఇరికించుకునేది పైపుల్లో అట్లంతా ఉండదు. ఇదంతా నున్నగా అయిపోతుంది కదా, నీళ్ళు పోయినట్లుగా చాలా బాగుంటుంది. ఇట్లా ట్రై చేసేయండి. స్మెల్ కూడా అస్సలు చూడండి, నీళ్ళు పోస్తున్నాను, పోసినా కూడా దాంట్లో లోపల వెళ్ళిపోతాయి. ఏదైనా ముసురు కానీ ఏది పోదు చూడండి మనం వేసినా కూడా. ఇట్లయితే చేసేయండి, చాలా బాగుంటుంది, పురుగు రాకుండా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, ఎండలు అనేదే లేవు, బట్టలు ఉతికినా కూడా ఆరేలేదు, ఇవి చల్లగా ఉంటాయి, ఎంతనా స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి మాగుడు వాసన అట్లా. ఇవి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, మిషన్కి వేసినా కూడా ఇక్కడ దప్పంగా ఉంటాయి కదా, క్యాన్వాస్ దగ్గర మెడ దగ్గర అంతానా, ఇవైతే ఆరుకోకుండా ఉంటాయి, అట్లే ఉంటాయి పచ్చి పచ్చిగా అంతానా, తేమగాన. అలాంటప్పుడు మనము అట్లే పెట్టేస్తే ఇవి కబోర్డ్లో కానీ బీరువాలో కానీ ఎక్కడికైనా అట్లే పెట్టేసినాం అనుకోండి, స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి. తర్వాత మనము ఎక్కడికైనా వేసుకొని వెళ్ళినప్పుడు అంతా పక్కల వాళ్ళకి కూడా అంతా స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి బట్టలు. అట్లా రాకూడదంటే మనము న్యూస్ పేపర్ తీసేసుకోండి. ఒకటి న్యూస్ పేపర్ తీసుకున్న తర్వాత ఈ బట్టలు ఉతికిన తర్వాత మడత పెడతాం కదా, మడత పెట్టిన తర్వాత ఇట్లా న్యూస్ పేపర్ కట్ చేసుకునేసి ఉండ్లు చేసేసుకునేసి ఈ బట్టల మధ్యలో ఎక్కడైతే తడి ఉంటుందో అక్కడ ఒక్కొక్కటి ఇట్లా ఉండ్లు చేసి పెట్టేసేయండి. ఈ తడంతా పీల్చుకొనేస్తుంది. ఇట్లా ట్రై చేసేయండి. చూడండి, ఇట్లా పెట్టేస్తే మనము న్యూస్ పేపర్ అంతా ఇట్లా కట్ చేసుకొని ఉండ్లు చేసేసి ఇదైతే తడి ఉండేదంతా పోతుంది, నీట్గా ఆరిపోతాయి, స్మెల్ రాకోకుండా ఉంటాయి. కబోర్డ్లో అయినా బీరువాలో అయినా మనం ఇట్లా పెట్టేసుకొనేస్తే చూడండి, ఎక్కడైతే తడి ఉంటుందో అక్కడంతా బాగా పనిచేస్తుంది. ఇంకా ఈ కాలం వచ్చేసి నేరేడుకాయలు వచ్చేస్తున్నాయి కదా, మామిడికాయలు నేరేడుకాయలు అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి చూడండి ఈ సీజన్. షుగర్ ఉండే వాళ్ళకైతే బాగా పనిచేస్తాయి ఇవి ఇప్పుడైతే వీళ్ళైతే షుగర్ ఉండే వాళ్ళకి షుగర్ కూడా బాగా కంట్రోల్ వచ్చేస్తుంది చూడండి. ఇవి తిన్నారంటే చాలా బాగుంటాయి. ఇవైతే మాకు బాగా కూడా ఇష్టము, చాలా స్వీట్గా ఉంటాయి. ఇవి జమ్ము నేరేడుకాయలు అంటారు. మా పిల్లలు అయితే చూడండి ఎన్ని తీసుకొచ్చినారు కదా, 2 కేజీలు కాయలు తీసుకొచ్చేస్తున్నారు, బాగా మాగిపోయినాయి ఇవి అట్లే తినుకోకుండా మనం నీట్గా కడిగేసుకోవాలి. నీళ్ళన్నీ వంపేసిన తర్వాత ఒక్కొక్క కాయ అయితే ఒగురు ఉంటాయి, ఒక్కొక్క కాయ పులుపు ఉంటాయి కదా, ఒక్కొక్కటి తీగుంటాయి. అట్లాంటప్పుడు మనము చూడండి అవన్నీ బాగా మనకి మిక్స్ అయిపోవాలంటే కొద్దిగా ఉప్పు తీసేసుకొనేసి ఇవి కడిగిన తర్వాత కొద్దిగా ఉప్పు అంతా ఇట్లా చల్లేసేయాలి. ఉప్పు చల్లేసి నీట్గా మిక్స్ చేసేయాలి. ఇట్లా చూడండి, ఇట్లా మిక్స్ చేసి తినేస్తే సూపర్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇట్లా ట్రై చేసి చూడండి. మన ఊరికనే తినేస్తే ఒకటి పుల్లగా చప్పుగా అట్లా ఉంటాయి కదా, అట్లా కాకుండా ఉప్పు వదిలించుకొనేసి ఇట్లా తినేస్తాం అనుకోండి, రోజు ఈ కాయలు అయిపోయేదాకా మనం ఇవి తీసుకొచ్చి తింటే ఏ కాలంలో ఆ కాయలు తింటుంటే చాలా బాగుంటాయి. ఇంక ఇంట్లో వచ్చేసి చూడండి, టీ గ్లాసులు అందరి ఇంట్లోనే ఉంటాయి కదా, టీ తాగేకే మాత్రమే కాదు మనకి యూస్ఫుల్ కూడా బాగా టిప్స్ చేసుకునే పనికొస్తాయి టీ గ్లాసులు. ఇవి వచ్చేసి ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదా, అవి అవుట్లోకి కొద్దిగా బియ్యం వేసేస్తాము, ఒక స్పూన్ ఒక స్పూన్ బియ్యం వేసేసి ఇది మనకి ఇంట్లో అంటే ఇంట్లో మనకి ఎప్పుడు మంచి స్మెల్ రావాలంటే ఇంట్లో అయినా కబోర్డ్లో అయినా పెట్టుకొని చూడండి, బాత్రూంలో అయినా అట్లా ఈ బియ్యం వేసేసుకొనేసి ఆ గ్లాసులలోకి కొద్దిగా దూది వేసేసుకోండి. దూది ఉంటుంది కదా, ఆ కాటన్ కొద్దిగా ఆ గ్లాసులో బియ్యం పైన పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇంకా కంఫర్ట్ ఉంటుంది కదా, కంఫర్ట్ కూడా దీంట్లో వేసేసేయాల. ఈ కంఫర్ట్ దీంట్లో కొద్దిగా ఒక స్పూన్ అంతా వేసేసుకొనేసేయాలి. చూడండి, మనకి ఎప్పుడు మంచి సువాసన అనేది వస్తుంది ఇట్లా చేసినాం అనుకోండి, చాలా బాగుంటుంది. దీంట్లో ఉప్పేస్తే అంతా దీంట్లో కరుగుతుంది కదా, ఈ ప్లాస్టిక్ గ్లాసులు అంతా మెత్తగా అయిపోతాయి, అందుకోసం ఉప్పు వేయకుండా బియ్యం వేస్తాను, తడి కూడా పీల్చుకుంటుంది బియ్యం అంతా, అందుకోసమేను. ఇట్లా వేసేస్తున్నాం అనుకోండి, ఇంట్లో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇట్లా పెట్టేసుకునేస్తే వర్షాకాలం అంతా ముగ్గు వాసన అట్లంతా వస్తూ ఉంటుంది, సలువుకి ఎండ లేకుండా దానికి
ఇట్లా చేసేయండి. ఇంకా ఇవి చూడండి దీపాల ముగ్గు, ఇది ప్లేట్లు ఉంటాయి కదా, తులసి చెట్టు దగ్గర అయితే ఇవి వేసుకునేకి చాలా బాగుంటాయి. దీంట్లోకి వచ్చేసి బియ్యపు పిండి కొద్దిగా, ముగ్గు పిండి కొద్దిగా రెండు మిక్స్ చేసుకొని ఇట్లా కలిపితే మనము బియ్యపు పిండి వేస్తే మనము రోజు ముగ్గేసే దాంట్లో సీములు వచ్చి తింటా మనకు చాలా మంచిదవుతుంది. ఇంకా ఇట్లా ప్లేట్లు ఉంటాయి కదా, తీసుకొనేసేసి మనము తులసి కోట దగ్గర ఇట్లా ఒక ముగ్గు వేసేసుకోవచ్చు, లేదంటే బయట కూడా గేటు దగ్గర ఇట్లా ముగ్గు వేసేసుకోవచ్చు. మనము గుమ్మం దగ్గర చాలా బాగుంటాయి. ఇట్లా మనకు ముగ్గులు రాకున్నా కూడా ఇవి తీసుకొని వచ్చేస్తే మంచిగా వస్తాయి. చూడండి చేతిలో వేసేదనుకుంటా ఈ దీంట్లో ముగ్గులు, దీంట్లో అయితే ఈ ప్లేట్లో చాలా బాగుంటుంది. ఇట్లా వేసిన తర్వాత ఇట్లంతా నెరిపేస్తే దీనికంతా ముగ్గ నీట్గా వస్తుంది, చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇట్లా బియ్యం పిండి కలుపుకున్నలా మనం ముగ్గేసేటప్పుడైతే చూడండి ఇది చాలా బాగుంది. తర్వాత చూపిస్తాను ఉండండి. ఇంకా వేసేస్తాను, ఇంకా చిన్న ఉంటాయి ఇట్లా చిన్న ప్లేట్లు, ఇవి కూడా అంతే. దీనికి అంతే కొద్దిగా అట్లా వేసేస్తే ముగ్గు పిండి మనము ముగ్గులు అయితే మనకి ఎట్లా కావాలో అట్లా వస్తాయండి, చాలా బాగుంటాయి. ఇట్లా ట్రై చేయండి. ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయి ఇవి, షాపుల్లో దొరుకుతాయి, లేదంటే ఎక్కడ జాతరలు జరుగుతూ ఉంటాయి కదా అక్కడ ఎక్కువ పెట్టింటారు జాతరల దగ్గర. ఇవి కడుపుమాన పైన వేసుకోవచ్చు, కడుపుమాన ముందర వేసుకోవచ్చు, తర్వాత తులసి చెట్టు దగ్గర వేసేసుకోవచ్చు. ఇట్లా చిన్నవి తీసుకుంటాం మనము, ఒక్కొక్కటి వేసినా చాలు. మనము చూడండి చూసారు కదా, పెద్దగా కాకుండా ఇట్లాంటివి ఒక్కొక్కటి వేసినాం అనుకోండి నీట్గా ఉంటుంది. మనకి ముగ్గు పిండి ఎక్కువ అయిపోదు, ముగ్గు కూడా ఇంటి దగ్గర చాలా నీట్గా ఉంటుంది. చిన్న ముగ్గులు చూడండి చూసారు కదా. ఇప్పుడైతే రకరకాలు వచ్చిండాయి, మనము కష్టపడే పనే లేదు. ఇట్లా తీసుకునేసి కొద్దిగా ఎంత ఈజీగా వేసేయచ్చు కదా. కలర్ ఉంటే కలర్ ముగ్గులు కూడా వేసేయచ్చు దీంట్లో. చూడండి ఎంత నీట్గా వేసేస్తున్నామో. ఇట్లా దీపం ముగ్గు అయితే ఇది చాలా బాగుంది. తులసి చెట్టు దగ్గర అయితే చాలా బాగుంటుంది ఇట్లా వేసినామంటే. మీరు కూడా అంతే, ఇట్లా ఎక్కడైనా దొరికినా కూడా తీసుకొచ్చేసి ఇలా ట్రై చేసేయండి. ఇంకా మంచి ఉంటాయి. తీసుకొని వచ్చేసి మనము ఇంటి దగ్గర ముగ్గులు అయితే ఇట్లా వేసేసుకొనొచ్చు. ఇంకా ఈ సైడ్ ఆ సైడ్ కూడా వేసేసుకొనేస్తే ఇంకా ముగ్గు కూడా ఎక్కువ బాగా పెద్దగా కనిపిస్తుంది. నేను మీకు చూపించాలని చెప్పేసి ఇంత మాత్రమే వేస్తున్నాను. ఇంకా లేదంటే ఇంకా నేను బయట మామూలుగా వేసేదైతే బాగా ఇంకా ఎక్కువ వేసేదాన్ని. ఇంకా వర్షాకాలం వచ్చేసి అంతా ఇవి ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఇవంతా చూడండి మొలకలు వచ్చేస్తాయి చలువుకి. ఎండ ఉంటేనే ఇవి బాగుంటాయి. ఇవి వర్షం వస్తే చాలండి ఎక్కువ కుళ్ళిపోతూ ఉంటాయి. ఇట్లా మనకు కుళ్ళిపోకుండా ఉండాలంటే, నీట్గా ఉండాలంటే ఉల్లిపాయలు వీటికి ఇవి టెంకాయ చిప్పులు ఉంటాయి కదా, టెంకులు, అవి తీసుకొనేసి ఈ ఉల్లిపాయల మధ్యలో పెట్టేస్తే తడంతా పీల్చుకొనేస్తాయి. ఇట్లా ఎన్ని ఉల్లిపాయలు అయినా కూడా చెడిపోకుండా మొలకలు రాకుండా ఉంటాయి. ఇట్లా ట్రై చేసేయండి. ఇంకా వర్షాకాలం వచ్చింది కదా, ఇవన్నీ టిప్స్లు ఫాలో అవ్వాలి మనము, లేదంటే ఊరికనే డబ్బులు పెట్టి అన్నీ వేస్ట్ అవుతాయి. చూడండి మంచిగా ఉండే తీసుకొచ్చింటాం కదా అన్నీని, ఇన్ని డబ్బులు పెట్టేసి ఇంకా పైన వచ్చేసి ఏర్లు ఉంటాయి కదా, ఏర్లు కూడా పైన అట్లా తీసేసేయాలి, లేదంటే అక్కడే ఎక్కువ కుళ్ళిపోయేది, తొందరగా కుళ్ళిపోతాయి. ఇట్లా ఉంటే గిన ఏర్లు చాకు తీసుకొనేసి పైన అట్లా లిబ్బేసేయాలి. చూడండి పైన అట్లా అనేస్తే అవి వేర్లు ఉంటాయి కదా, వాటిని అనేసేయాల. ఇది కండి తీసేయకూడదు, వాటిలో మాత్రమే పైన అట్లా అంటే చాలా బాగుంటాయి, కుళ్ళిపోకుండా ఉంటాయి. ఇంకా వచ్చేసి మనం కొత్త బట్టలు తీసుకుంటూ ఉంటాం కదా, ఇవి వచ్చేసి మనం వేరే బట్టల్లోకి వేసినాం అనుకోండి కలర్ ఇడుగుతూ ఉంటాయి. ఇదైతే కొత్త చూడండి బ్లౌజ్ కుట్టించిండేది, లోపల లైనింగ్ ఉంటుంది కదా, ఇది కలర్ అయితే ఇడుగుతుంది. అందుకోసమే నేను కలర్ ఇడగకూడదంటే చూడండి మనము కొత్త బట్టలు ఎప్పుడైనా అంతే తెచ్చినప్పుడు వేరే బట్టలకి మిక్స్ చేయకూడదు. మనం ఉతికేటప్పుడైనా అట్లంతానా ఇవే సపరేట్గాన కలరు ఇడగకుండా ఉండాలా అని చెప్తే ఒక గిన్నె తీసేసుకొనేసి బేక్షన్ను నీళ్ళు పోసేసుకొనల్లా. నీళ్ళు పోసేసిన తర్వాత చూడండి కొద్దిగా ఉప్పు వేసేసుకున్నలా, రాళ్ళుప్పు వేసేసుకొనేస్తే మనము ఇది కలర్ అనేది పోకుండా ఉంటుంది. చూడండి ఏ బట్టలకైనా అంతే, టీషర్ట్లైనా, ప్యాంట్లైనా, శారీలైనా, నైటీలు, ఏదానికైనా పర్వాలేదు. కొత్త బట్టలు ఇట్లా మనం తీసుకొచ్చినాడ రెడ్ కలరు, గ్రీన్ కలరు, ఇట్లా ఆరెంజ్ కలరు, బ్లాకు, ఇవన్నీ కలర్ ఇడుగుతూ ఉంటాయి కదా, స్కై బ్లూ కలరు, అవన్నీ కలర్లు అయితే ఇడుగుతూ ఉంటాయి కొన్ని. అట్లా ఇడగకూడదంటే ఇట్లా ఉప్పు నీళ్ళకి వేసేసి కొద్దిసేపు నానబెట్టిన తర్వాత మనము చూడండి ఇట్లా అంతా ఉప్పు కరిగిన తర్వాత ఇట్లా ఉప్పు నీళ్ళకి అంతా ముంచేసేయాలి. ఇవి క్లాత్ కొత్త బట్టలు ఇట్లా ముంచిన తర్వాత మనము వేరే నీళ్ళలోకి వేసేసి వాటిని ఇట్లా జాలిచ్చేసి ఆరబెట్టుకోనల్లా. లేదనుకోండి మనం అట్లే ఉత్తు నీళ్ళకి వేసినాం అనుకోండి ఖచ్చితంగా కలర్ అనేది ఇడుగుతుంది, బట్టలు అన్నీ గలీజ్ అయిపోతాయి. చూడండి వైట్ బట్టలు అంతా ఉంటాయి, మగవాళ్ళు అయితే బనీన్లు అంతా, పిల్లలు టీషర్ట్లు అట్లంతా స్కూల్ డ్రెస్లు అన్నీ ఉంటాయి కదా, అవంతా గలీజ్ అయిపోతాయి. అట్లా కాకూడదంటే ఇట్లయితే ట్రై చేసేయండి. ఇట్లా కొత్త బట్టలు తీసుకునేటు ఉప్పు నీళ్ళలో నానబెట్టేసి తర్వాత వాడిన తర్వాత మీరు ఉతుక్కొనొచ్చు. చూసారు కదా, ఇది తీసుకొనేసి మంచినీళ్ళలో ఇట్లా జాలిచ్చేసి ఆరేసుకొనొచ్చు. ఇలా ట్రై చేసేయండి. ఈ వీడియో